వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో స్టూడియోలో అయితే ఉన్నారు డిజీ లోన్స్కి సంబంధించి ప్రియాంక గారు అయితే ఉన్నారు. సో పర్సనల్ లోన్లో ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, పర్సనల్ లోన్ ఎలాంటి వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది, సో దీని గురించి మంచి చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నారు. సో మాట్లాడి తెలుసుకుందాం. బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చేస్తుంది, చూడండి స్కిప్ చేయకుండా వీడియో. హాయ్, మీ పేరు? హాయ్ మేడం, నా పేరు ప్రియాంక. ప్రియాంక చోప్రా అంటే మీరేనా? అలానే అనుకోండి. ఓకే. సో మీరు డిజీ లోన్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయింది మేడం. 3 years అయిపోయింది. ఇప్పుడు December 1st వస్తే 4 years అవుతుంది. ఓకే. సో 3 ఇయర్స్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. యా, నెక్స్ట్ ఇంకో అయిపోయింది. కంపెనీ మారే ఉద్దేశం లేదా మీకు అసలు? అసలు నెవర్ ఎవర్ మేడం. ఓ, వదిలే ప్రసక్తే లేదంటున్నారు మనకి మన ప్రియాంక చోప్రా గారు. ఓకే. సో ఎందుకు వదిలే ప్రసక్తే లేదంటున్నారు? సో బయట కంపెనీస్కి ఇక్కడికి ఏంటి అసలు అంత డిఫరెన్స్ ఏముంది చెప్పండి. యా. ఎందుకు అంటే మాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ అనేది లోన్స్ కదా, సో మనకి దీంతో పాటు ఏంటంటే వర్క్ ప్లస్ నాలెడ్జ్. ఓకే. స్టార్టింగ్లో నేను డిజీ లోన్స్కి వచ్చాను, అప్పుడు నాకు అసలు జీరో నాలెడ్జ్. అసలు నేను చేయగలుగుతాను ఆ వర్క్, నాకు వచ్చా అన్నట్టు ఉండే నేను. సో ఇక్కడ వచ్చినాను కాబట్టి చాలా అసలు వేరే లెవెల్గా నేను నేర్చుకున్నా. అసలు మనం ఏంటో చేయాల్సింది అన్న అంత నాలెడ్జ్ వచ్చింది. సో నేను ఇక్కడ వర్క్తో పాటు నాకు నాలెడ్జ్ రావడం, నేను వేరే వాళ్ళకి గైడ్ చేయడం, మా ఆఫీస్లో ఇలాంటి టైప్స్ లోన్స్ చేస్తాం, సో మీరు కూడా ఇక్కడ రండి. అండ్ నా త్రూ చాలా మందికి నేను లోన్స్ ఇప్పించాను. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. సో నేను ఇక్కడ జాబ్ చేయడం ఒకటైతే, నేను ఇంకా వేరే వాళ్ళకి రిఫర్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లోన్స్ అనేది ఐడియా మన లేదు. పేరు చెప్పి ఫలానా పర్సన్ ప్రియాంక అని అంటే ఓ అలాగా అని చెప్పి అందరు రిసీవ్ చేసుకొని మొత్తం లోన్స్ అనేది వాళ్ళకి ఎలా కావాలి, వాళ్ళ శాలరీ మొత్తం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ఇస్తారు. సో అది ఒక కొంచెం ఆ ఫీల్ చాలా బాగుంటుంది, ప్రౌడ్గా. నా వల్ల కొంతమంది తీసుకుంటున్నారు, యూజ్ అయింది, కంపెనీకి యూజ్, ఒకటి మీ వర్క్ పరంగా మీకు యూజ్ అవుతుంది, ఇంకా గ్రోత్ బాగుంటుంది. వాళ్ళు తీసుకుంటే వాళ్ళని చూసి ఇంకో నలుగురు వస్తారు కదా, సో అలా మీకు కస్టమర్స్ కూడా పెరుగుతారు కదా. యా, ఆబ్వియస్లీ చాలా మందికి నేను సో లోన్స్ ఒక సర్వీస్ అన్నది ఒక కంపెనీ నుంచి బెస్ట్గా ఉండంటే మనం ఆటోమేటికల్లీ అందరికీ వర్డ్ ఆఫ్ మౌత్ పాస్ అయిపోతుంది. ఓకే. సో అందుకని మీరు డిజీ లోన్స్ అనేది నేను వదులుకోను అని అంటున్నారు, అంతేనా? Yeah, అంతే. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడే మీరు మీ కెరియర్ని కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ అంతా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? మేనేజర్ విషయంకి వస్తే అయితే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మేడం. చెప్పాలంటే వాళ్ళు వర్క్ విషయంలో ఎంత అలర్ట్గా ఉంటారో, లైక్ తర్వాత వచ్చేసి వాళ్ళు మాతో చాలా క్లోజ్గా ఉంటారు, ఫ్రెండ్లీగా. తప్పులు ఏమైనా చేస్తే చెప్తారు, వర్క్ని వర్క్లో సో తీసుకుంటారు. ఇది ఇలా చేస్తే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి, సో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని అంటారా? అలాగే అలా చెప్పడం వల్ల మేమేం ఫీల్ కాము, ఎందుకంటే వాళ్ళు తిట్టడం వల్ల మాకు కూడా కొంచెం అరే నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయొద్దు అనేది అర్థం అవుతుంది కదా. మెయిన్లీ అర్థమైంది ఒక థాట్ అయితే, ఒక కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం కలగకూడదు. సో ఆ మైండ్ సెట్తో వాళ్ళు మనకి సో ఇలా చేయకూడదు, అలా చేయకూడదు కొంచెం గట్టిగా చెప్తారంటారు. అంతే. ఓకే, నైస్ అండి. నిజంగా ఒక కంపెనీ బాగుండాలి, ఒక కస్టమర్ హ్యాపీ సాటిస్ఫాక్షన్ ఫీల్ అయితేనే ఒక కంపెనీ అనేది ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మనం ఇచ్చే సర్వీస్ అనేది అంత బెస్ట్గా ఉండాలి కాబట్టి. సో ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి కామన్. ఓకే. సో దాన్ని కూడా మీరు స్పోర్టివ్గా తీసుకొని వర్క్ చేస్తున్నారంటే గ్రేట్, అదైతే మెయిన్ పాయింట్ చెప్పాలి. డిజీ లోన్స్కి ఒక కస్టమర్ వచ్చిండు అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాడు, కానీ వేరే థాట్ అనేది ఉండదు. అదే డిజీ లోన్స్ అంటే ఒక నీడ్స్ ఇస్తున్నారు, డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు, సో అందుకు హ్యాపీ అంటారు, హ్యాపీ అవుతారు. ఓకే, నైస్. సో మీరు ఇప్పుడు కరెంట్లీ ఏం చేస్తున్నారండి ప్రాసెస్ ఇందులో? ఇప్పుడు వచ్చేసి నేను ఐడిఎఫ్సి చూస్తాను మేడం. ఐడిఎఫ్సి బ్యాంక్ హ్యాండిల్ చేస్తాను నేనే. ఎంటైర్ మొత్తం పాన్ ఇండియా లొకేషన్స్ అన్నీ చూసుకుంటాము, లాగిన్స్ ప్రతి లొకేషన్ నుంచి ఇక్కడ చేస్తాము. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి అని అంటే మొత్తం డిజిటల్ ప్రాసెస్. మనం ఈ లొకేషన్ చేయమనేది ఏం లేదు, కొన్ని లొకేషన్స్ మనకి సోర్సింగ్ ఉండదు, సో మ్యాక్సిమం అన్ని లొకేషన్స్ ఉంటాయి, ఏదో కొన్ని లొకేషన్స్ మాత్రం నెగిటివ్ ఉంటాయి. సో మీరు అందులో పర్సనల్ లోన్ చేస్తున్నారు కదా, యా. సో పర్సనల్ లోన్ అంటే ఏంటి? పర్సనల్ లోన్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు బిజినెస్ లోన్ తీసుకుంటే లైక్ బిజినెస్కి సంబంధించినట్టు దానికే యూజ్ చేయాలి, వేరే దానికి యూజ్ చేయొద్దు. అండ్ హోమ్ లోన్ తీసుకుంటే హోమ్కే యూజ్ చేయాలి, వేరే దానికి ఉండదు. లైక్ వెహికల్ లోన్ అయినా వెహికల్ లోన్కి. బట్ పర్సనల్ లోన్ అంటే అది మన పర్సనల్ థింగ్స్ లైక్ హాస్పిటల్స్ అయినా మ్యారేజెస్ అయినా ప్రతి దానికి ఇది చేయలేము అనేది ఉండదు మనకి. ప్రతి దానికి అని చెప్పి ఒక 3-4 వెరైటీస్కి యూజ్ చేసుకోవచ్చామని. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లైక్ మనకి వచ్చింది అమౌంట్ అంటే అది మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, 3-4 కేటగిరీస్కి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మనకి
సాలరీడ్ ఎంప్లాయీస్‌కి మాత్రమే మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. పర్సనల్ లోన్స్‌కి. ఓకే. బేసిక్‌గా ఏందంటే ఇప్పుడు పర్సనల్ లోన్ కావాలి అంటే ఏవండి సాలరీడ్ ఎంప్లాయీ అంటున్నారు. సెల్ఫ్ ఎంప్లాయీ ఏమైంది? ఏం తక్కువ చేశారు మేము మీకు? అలానే సో, ఏం మా లేదు. అన్నలు ఆటో డ్రైవర్ వాళ్ళున్నారు. లారీ అన్నలున్నారు. సో, వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్. కొంతమంది చదువుకోలేక ఆటోలు రైడ్ చేస్తూ ఉంటారు. ర్యాపిడోలు పెట్టుకొని. పాపం మా బ్రదర్స్ కష్టపడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వరండి మీరసలు? మేము ప్రతి ఒక్క వాళ్ళకి ఇస్తాం మేడం. కాకపోతే ఏందంటే మనం పర్సనల్ లోన్స్ అనేది మనకి సాలరీడ్ ఎంప్లాయీస్‌కి ఇస్తాం. లైక్ ఓకే. సెల్ఫ్ ఎంప్లాయీస్‌కి కూడా మనం చేస్తాము. ఏ రకంగా అండి యూజ్ మనకు ఏ చెప్పండి? రకంగా అంటే చిన్న చిన్న బిజినెసెస్‌కి అయితే మనం ఇవ్వలేము. ఎందుకంటే హ్మ్. స్మాల్ టికెట్స్‌కి చేస్తాం. కాకపోతే హ్మ్. ఏందంటే మనం ఈ ఆటో డ్రైవర్స్‌కి, లారీ డ్రైవర్స్‌కి ఇలాంటి వాళ్ళకి ఇవ్వలేము. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఒక బిజినెస్ అనేది ఉండదు. లైక్ హ్మ్. వాళ్ళు పోతే చేస్తేనే గానీ వాళ్ళకి వస్తుంది. హ్మ్. సో, వాళ్ళకి ఇవ్వలేము మనం. చిన్న చిన్న ఈ టైలర్ షాప్ ఓకే. సమ్‌టైమ్స్ సీజన్‌ని బట్టి వాళ్ళకి బిజినెస్ సీజన్‌ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి ఉండవు. ఇప్పుడు ఉండదు. సమ్మర్ హాలిడేస్. హ్మ్. పాపం ఇప్పుడు ఆటోస్ ఇట్లాంటివి ఏమైనా డ్రైవర్స్ అంటే పిల్లలు ఉంటేనే. సో, ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఎవరికీ స్కూల్స్ ఉండవు. కాలేజెస్ ఉండవు మెయిన్‌లీ చెప్పాలంటే. సో, అందుకని వాళ్ళకి బిజినెస్ ఉండదు. సీజనల్‌గా ఉంటారు. ఇప్పుడు బనానా ఇలాంటివి యాపిల్ బిజినెస్ ఇలాంటి చిన్న చిన్న బిజినెసెస్ పెడుతూ ఉంటారు. సో, వాళ్ళకి కూడా డైలీ ఉంటుంది కానీ కొన్ని కొన్ని సీజన్స్‌లో వర్షాలు ఉండదు. పడడం వల్ల వాళ్ళకి బిజినెస్ ఉండదు. సో, అలాంటి పీపుల్ ఇలా కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఈఎంఐ వల్ల అని ఉద్దేశంతో ఏమైనా ఉందా? అలాంటిదేంటంటే ఇప్పుడు చిన్న బిజినెసెస్ ఉన్నాయనుకోండి. లైక్ యాపిల్ బిజినెస్, బనానా బిజినెస్, జ్యూస్ హ్మ్. ఇలాంటి వాళ్ళకనేది మనం చేయలేము. హ్మ్. కొన్ని వాటికి చేస్తాము. హ్మ్. కాకపోతే ఏందంటే అంటే ఇప్పుడు వాళ్ళకి టిఫిన్ షాప్స్ ఉంటాయి కొన్ని. సో, అలాంటి వాళ్ళకి ఇస్తారా బిజినెస్? మనం స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి అంటే వితౌట్ స్ట్రీట్ ఫుడ్ లైసెన్స్ కాదండి. ఇవ్వలేము గదా! కొంచెం హోటల్ వాళ్ళు ఉంటారు కదా! ఓకే. హోటల్స్ వాళ్ళకి కృతింగా హోటల్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! లైక్ వాళ్ళకి ఐటీఆర్ అలాంటివి ఉన్నాయి. లైసెన్స్ ఉంది. లేబర్ లైసెన్స్ ఉంది. సో, హుహు. మనం చేయగలుగుతాం. వాళ్ళకి ఓకే. బిజినెస్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. బట్ హ్మ్. వాళ్ళకి మనం పర్సనల్ లోన్ ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళకి ఇన్‌కమ్ సాలరీ అనేది స్లిప్స్ ఎలా ఉంటాయి. ఉండాలండి పర్సనల్ లోన్ తీసుకోవాలి అనే వాళ్ళకి? పర్సనల్ లోన్ తీసుకోవాలి అనంటే మనం 3 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా చేస్తాం. హ్మ్. ఐడీఎఫ్‌సి బ్యాంక్‌లో. ఓకే. 3 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా చేస్తాం. బిలో 15,00,000 వరకు మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే. 15,00,000 వరకు ప్రొవైడ్ 15,00,000 చేస్తారు. వరకు ప్రొవైడ్ చేస్తాం. హ్మ్. అదే వాళ్ళకి 20,00,000 కావాలి. ఇంకా హ్మ్. ఎక్కువ అమౌంట్ నీడ్ ఉంది. హ్మ్. సో, వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ చూస్తాం మనం టోటల్‌గా. హుహు. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ చూస్తాం. సిబిల్ గూడా వాళ్ళకి చాలా బావుండాలి. లైక్ హ్మ్. ఎంక్వైరీస్, డిలే పేమెంట్స్ ఇలాంటివి ఉండకుండా హ్మ్. 700+ సిబిల్ ఉండి, ప్రొఫైల్ మంచిగుంది. మనం హ్మ్. చేయగలుగుతాం. సో, వాళ్ళకి లోన్ అమౌంట్ అనేది ఇస్తాము. హ్మ్. మనము ఆల్ టైప్స్ ఆఫ్ అన్నీ చూస్తాం. లైక్ వాళ్ళ ప్రొఫైల్ అంతా బావుంది అనంటే మనం 20,00,000 ఏంది 1,00,00,000 వరకు కూడా చేస్తాం ఐడీఎఫ్‌సిలో. ఓకే. సో, ఇన్‌కమ్ బావుంటే ఎన్ని కోట్లైనా ఎన్ని ఇస్తామంటారు. కోట్లైనా ఇస్తాం. ఇస్తారంట సుమి? 3 ఓకే. మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఇస్తాము. హుహు. అలా ఏం లేదు మనకి. ఓకే. సో, మెయిన్‌లీ ఒక పర్సన్ అనేది అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ అయినా ఒక కంపెనీలో వర్క్ చేసి ఉంటే, అప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఏదైనా లోన్స్ తీసుకోవాలన్నా ప్రాసెస్ చేస్తారు. మనం ఏంటి అంటే ఐడీఎఫ్‌సిలా కస్టమర్‌కి డిసప్పాయింట్ కాకుండా 3 హ్మ్. మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గూడా లైక్ వాళ్ళకి గూడా ఎమర్జెన్సీ ఉంటది గాబట్టే వాళ్ళు అవును. లోన్స్‌కి చూజ్ చేసుకుంటారు. హ్మ్. సో, వాళ్ళకి డిసప్పాయింట్ చేయొద్దు మనం. సో, హ్మ్. ఇక్కడ మన డిజి లోన్స్‌లో ఏంది అంటే ప్రతి ఒక్క కస్టమర్ హ్యాపీగానే ఎళ్ళాలి గానీ వాళ్ళకి డిసప్పాయింట్ అవ్వేలాగా అయితే ఏముండదు. సో, చాలా బావుంది 3 మంత్స్ నుంచి అంటే. నాకు ఐడీఎఫ్‌సిలో తెలియకపోయింది ప్రాసెస్ చాలా ఆపర్చునిటీ. లేదంటే బావుంటది నేను మేడం. తీసుకొని ఉండేదాన్ని. ఓకే. మీరు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళున్నా డిజి లోన్స్‌కి రిఫర్ ష్యూర్ చేయండి. తప్పకుండా చెప్తానండి. యాహ్! సో, హ్మ్. మనం ఇట్లా 3 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి లోన్ ఇస్తాం. హుహు. వేరే దాంట్లో ఏంటి అంటే వాళ్ళు లోన్ అమౌంట్ తక్కువగా ఇస్తారు. హ్మ్. కానీ మన దగ్గర అలా లేదు. వాళ్ళకి 15,00,000 వరకే ఫండింగ్ ఇస్తాం మనం. హుహు. విత్ 3 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఓకే. అంతే. ఇన్‌కమ్ రేంజ్ ఎలా ఉండాలి? ఇన్‌కమ్ రేంజ్ వచ్చేసి మనకి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 20,000 ఉన్నా మనం చేస్తాం. ఆహా! 20,000 20,000 నుంచి. ఉన్నా చేస్తాం. కాకపోతే హుహు. ఏందంటే ఇన్‌స్టంట్ లాగిన్ ఉంటది. సిస్టమ్ అప్రూవల్. ఓకే. సో, వాళ్ళకి సిస్టమ్ ఎంతైతే ఎలిజిబిలిటీ ఇస్తుందో, హుహు. టెన్యూర్ ఇస్తుందో వాళ్ళకి అదనేదే మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే. సో, టెన్యూర్ అంటే నాకొకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మనకి కరోనా వైరస్ వచ్చింది 2 యాహ్! ఇయర్స్ బ్యాక్. సో, అది చాలా కోవిడ్ వల్ల చాలామంది బిజినెస్ లాస్ అయిపోయాయి. కొంతమంది అయితే ప్రాణాలు విడిచేశారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ చూసాం మనము. సో, ఆ టైంలో మనీ అనేది జనరేట్ అవ్వడం కష్టం అసలు. ఉన్నవే అమ్మేసుకోవాల్సిన పరిస్థితొచ్చేసింది. సో, ఇప్పుడు అదే ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడు కొంచెం బావుంది ప్రతి ఒక్కరి ఫినాన్షియల్ పొజిషన్. అంటే లాస్ట్ 2 ఇయర్స్‌తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ దేవుడి దయ వల్ల. బట్ ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అనేది వస్తుంది అని అంటున్నారు. సో, అలాంటప్పుడు లాక్‌డౌన్ సిట్యుయేషన్స్ ఒస్తాయి. సో, మళ్ళీ మనీ లేక సో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా జనాలందరూ. సో, అప్పుడు ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఈఎంఐ బేస్ ఇవన్నీ చార్జెస్ అమౌంట్ ఎక్కువ పడుతుంది కదా మరి.
ఈఎంఐ విషయంకి వచ్చేస్తే వాళ్ళు ఇప్పుడు కరోనా విషయంకి వస్తే ఆ టైమ్స్‌లో వాళ్ళకి అమౌంట్ లేక కట్టలేకపోతారు. సో, మనకి అలా ఏమి ఉండదు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏంటంటే కొంచెం కొద్ది టైం గూడా ఇస్తారు పే జేయడానికి. అంటే టెన్యూర్ పెంచుకోవచ్చంటారా? టెన్యూర్ పెంచుకోవడం అంటే వన్స్ వాళ్ళకి డిస్బర్స్ అయింది కేస్ అంటే వాళ్ళకి ఇంకా మళ్ళా ఆప్షన్ ఉండదు టెన్యూర్‌ది. కాకపోతే వాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళు ఆపుతున్నారు, లైక్ వాళ్ళు ఎందుకు పే చేయట్లేరు అనేది మనకి బ్యాంక్ నుంచి కొంచెం టైం అనేది వస్తుంది. వాళ్ళు ఇంత టైంలో మీరు పే చేయండి అనేది వాళ్ళకి ఇస్తారు. లాగా ఇస్తారైతే. ఇస్తారు. మానిటోరియం పీరియడ్. ఓకే. ఇస్తారు. సో, ఆ టైం వరకి కస్టమర్‌కి కొంచెం గైడ్ చేస్తారు. ఇలా చేయకండి మీ ప్రొఫైల్ బ్యాడ్ అయిపోతది. లైక్ మీరు మళ్ళీ నెక్స్ట్ మీరేమైనా అప్లై చేయాలంటే సిబిల్ మొత్తం డల్ అయిపోతది. ఓకే. సో, దానివల్ల కస్టమర్‌కి కూడా ఉంటది గదా! అరే! నా ప్రొఫైల్ మొత్తం పాడైపోతే ఎట్లా, మళ్ళీ నెక్స్ట్ నేను ఎలా చేయాలి అనేది ఉంటుంది. అవును. సో, దానివల్ల ఏందంటే కస్టమర్స్ మ్యాక్స్ అయితే అందరూ కేర్‌ఫుల్‌గా ఉంటారు. చేస్తారు. ఆన్ టైమ్ పేమెంట్ చేస్తారు. ఇంకొన్ని టైమ్స్ అయింది అంటే ఇంకా డిలే పేమెంట్స్‌కి చార్జెస్ అనేది పడతది. మరి అంతగా ఏం పడదు. ఉంటాయి, చార్జెస్ పడతాయి. పడతది బట్ హెవీగా ఏముండదు. లైక్ యాప్ లోన్స్‌కి అండ్ మనము పర్సనల్ లోన్స్‌కి చాలా తేడా ఉంది. అవునండి. మీరు యాప్ లోన్ అంటున్నారు. కొంతమంది చాలా వరకు యాప్ లోన్స్ తీసుకుంటున్నారు. సో, కడుతున్నారు. కట్టేసిన తర్వాత కూడా ఆ యాప్ లోన్స్ ఏం చేస్తున్నాయంటే పేమెంట్ ఇచ్చినా కూడా ఇవ్వలేదని చూపిస్తున్నాయి. ఇప్పుడు వేరే బ్యాంక్ దగ్గరికెళ్ళి ఇప్పుడు మీలాగా ఐడిఎఫ్‌సి లాగే ఇంకొక బ్యాంక్ ఎట్లా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒకసారి మాకింత లోన్ కావాలంటే వాళ్ళు 99.9% ఓకే అయిపోతుంది. 1% సిబిల్ స్కోర్ లేదని అంటున్నారు. అదేమంటే మీరు చార్జెస్ కట్టలేదు అంటున్నారు. సో, చార్జెస్ కట్టామండి ఇదిగోండి అని చెప్పి చూపిద్దామన్నా ల్యాప్ అన్నది ఇంకా డిజేబుల్ అయిపోతుంది. సో, అలాంటి వాళ్ళకి ఏంటండి పరిస్థితి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే యాప్ లోన్స్‌ని మనం ఎక్కువ ట్రస్ట్ చేయొద్దు. లైక్ వచ్చిన వాళ్ళు ఏందంటే అది యాప్ లోన్స్ అనేది స్టూడెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు అవన్నీ చూడరు మేడం. ఎందుకంటే జస్ట్ ఒక ఆధార్ కార్డ్ ఇస్తే చాలు ఎన్ని లక్షలైనా ఇస్తామంటున్నారు వాళ్ళు. ఒక ఆధార్ కార్డ్ అండ్ ఫోటో ఇస్తే చాలు వాళ్ళు అన్నీ మనకి లోన్ అనేది ఇస్తున్నారు. లైక్ ఎక్కువ అమౌంట్ అనేది ఇవ్వరు. మ్యాక్స్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. కానీ అది ఎక్కువ స్టూడెంట్సే తీసుకుంటున్నారు. స్టూడెంట్స్‌కి ఏంటంటే వాళ్ళు అవన్నీ చూడరు. వచ్చిందా, మనం ఎంజాయ్ చేసినామా, యూజ్ అయిందా ఈ అమౌంట్, ఈ డేకి అయిపోయిందా అన్నట్టు ఉంటారు. నెక్స్ట్ డేకి వాళ్ళు ఆలోచించరు. సో, యాప్ లోన్స్ అనేది అవాయిడ్ చేయడమే బెస్ట్. నాకు ఎమర్జెన్సీ అన్నప్పుడు ఇట్లా బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వీళ్ళు ఆన్ టైంకి పేమెంట్ చేయరు. లైక్ తీసుకుంటారు స్టూడెంట్స్ కదా, వాళ్ళు లైక్ అవాయిడ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, యాప్ లోన్స్ వాళ్ళు మనకి అంటే లైక్ మన మ్యూట్ ఫొటోస్ చేయడము, లైక్ అట్లా బ్లాక్‌మెయిల్ చేస్తారు. మన కాంటాక్ట్స్ అన్ని తీసుకొని మన కొలీగ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, లైక్ మన ఫోన్‌లో ఉన్న అన్ని కాంటాక్ట్స్, మన పిక్స్ అలా వెళ్ళిపోయి వాళ్ళు మనకి కట్టడానికి జస్ట్ పంపించేస్తారు. మళ్ళీ మనం పేమెంట్ చేసిన వెంటనే ఎవ్రీవన్ డిలీట్ అయిపోతది. సో, ఇలాంటి రిస్కులు ఎందుకండి, మనం నార్మల్‌గా జెన్యూన్‌గా వెళ్తేనే బాగుంటుందని నా ఒపీనియన్. లైక్ ఈ యాప్ లోన్స్‌కి ఎక్కువ ట్రస్ట్ చేయడం అంత మంచిది కాదు. అవాయిడ్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు కేసెస్. దీనివల్ల ఏమైతుందంటే వీళ్ళు తీసుకొని లైక్ అవాయిడ్ చేస్తారు. మన ఫ్యామిలీ వాళ్ళు మన పిక్స్‌ని చూసి వేరే ఉంటది, దానికి ఫీల్ అవుతారు కదా, ఇంట్లో గురించి ఆలోచించారు. మెయిన్లీ ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయండి. సో, నా ఒపీనియన్ ఏంటంటే యాప్ లోన్స్‌కి టోటల్‌గా అవాయిడ్ చేయాలి. దాంట్లో ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. యాప్ లోన్స్‌కి అవాయిడ్ చేసేసి నార్మల్‌గా ఇప్పుడు మనము తీసుకోవాల్సింది జెన్యూన్ ప్రాసెస్‌గా తీసుకొని యాప్ లోన్స్‌కి అవాయిడ్ చేసి పర్సనల్ లోన్స్‌కి తీసుకొని బ్యాంక్ త్రూ వెళ్ళినారంటే మీకు చాలా బెస్ట్ అవుతుందని నా ఒపీనియన్. సో, యాప్ లోన్స్‌కి టోటల్లీ అవాయిడ్ చేయండి. జెన్యూన్‌గా వెళ్ళండి. తెలియకపోతే తెలుసుకొని మీరు ప్రాసెస్ అనేది చేయండి. బట్ లాస్ అవ్వకండి. చాలా బాగా చెప్పారండి నిజంగా. సో, ప్రెజెంట్ అయితే చాలా స్కామ్స్, ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో, ఇలా చాలామంది సూసైడ్ అయితే చేసుకుంటున్నారు యాప్ లోన్స్ వల్ల కూడా. సో, ఎవరైతే యాప్ లోన్స్‌లో తీసుకోవాలనుకుంటారో సో, వాళ్ళు దయచేసి ఆ మైండ్ సెట్ తీసేయండి. యాప్ లోన్స్ అయితే మనకొద్దు. సో, ఇప్పుడు డిజీ లోన్స్ లాంటివి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి మనకి. సో, వచ్చి డైరెక్ట్‌గా ఆ పర్సన్‌ని అప్రోచ్ అయ్యి మాట్లాడడము. సో, మనం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇవంతా కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకుంటే డైరెక్ట్ ఇలా ఫిజికల్‌గా అప్పుడు మనకున్న డౌట్స్ క్లియర్ అవుతావు. అట్ ద సేమ్ టైం మనకు మనీ అనేది కూడా కొంచెం శాంక్షన్ అవుతది. సో, ప్రాసెస్ అవుతుందా లేదా ఏంటనేది కూడా వెంటనే చెప్పేస్తున్నారు. సో, ఇది బెటర్. కొన్ని బ్యాంక్స్ అయితే తిప్పుతున్నాయండి అసలు 2 మంత్స్, 3 మంత్స్ అలాంటి లోన్ కూడా తొందరగా రాదు. కొన్ని వెయిట్ చేశారు కదా అని చెప్పి. సో, మన దగ్గర అలా ఏముండదు మేడం.
మన దగ్గర లోన్ తీసుకున్నారు అంటే మనం కరెక్ట్‌గా వాళ్ళకి ప్రాసెస్ అనేది గైడ్ చేస్తాం. సో, వాళ్ళకి ఎలాంటి ఫ్రాడ్ అనేది జరగదు. 100% జెన్యూన్ ఇంకా ట్రస్టెడ్. ఓకే. బయట యాప్ లోన్స్ వాళ్ళేంటంటే జస్ట్ మొబైల్‌లో లాగిన్ చేసుకున్నాం ఆ యాప్ అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ ఉండదు. వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేసి అవుతే అవుతది లేదంటే లేదు ఈ ప్రొఫైల్ అనేది మనం చెప్తాం. ఓకే. సో, దీనివల్ల అనేది లాస్ అయితే అవ్వరు. లైక్ కస్టమర్‌కి ఇంకా చెప్తాం మనం. ఇలా కాదండి ఇలా చేయండి. ఇన్ని 3 మంత్స్ వెయిట్ చేయండి. మీకు సిబిల్ అనేది హైక్ అవుతది. మనం ఇవి ప్రాసెస్ చేస్తాం అనేది చెప్తాం. ఓకే. సో, సో, మీరు ఐడీఎఫ్‌సి అంటున్నారు కదా! ఏమేమి లాగిన్స్ చేస్తారండి? అసలు ఏంటి ప్రాసెస్? మేము లాగిన్ టు డిస్బర్స్‌వర్‌కి మేమే ఫాలో అప్ చేసుకుంటాం ఇక్కడ నుంచి. సో, ఎలా లింక్ త్రూనా? యాహ్! లింక్ త్రూ. ఇక్కడ నుంచి మేము అన్ని లొకేషన్స్ చేస్తాం. లింక్ ఇప్పుడు త్రూ నాకు అవుతుంది. ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ అమెరికాలో ఉన్నారు. తనకి లోన్ కావాలి. మరి అలాంటప్పుడు ఎలా ప్రాసెస్? అమెరికా అంటే అది కొన్ని ఇక్కడ నుంచి అవుతాయి. ఇన్ కేస్ అవ్వలేదు అనంటే ఇంకా మనము వాళ్ళకి ప్రెజెంట్ కొంతమంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే సో, అమెరికాలో ప్రెజెంట్ ఉంటారు. అడ్రెస్‌లో ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళ వాళ్ళని పేరు బట్టి మీద మనం కుదురుతుందంటారా? చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే. సో, అలాగా కుదురుకోవచ్చు. కుదరొచ్చు. చేసుకోవచ్చు. యాహ్! ఎందుకంటే వీళ్ళు అదే రిలేటివ్‌నో, ఫ్యామిలీ మెంబరో తీసుకుంటారు. మనీ ఎవ్రీ మంత్ కట్టేస్తూ ఉంటే సో, అలా పాసిబిలిటీ ఉందా? యాహ్! అంటే మనము కస్టమర్ డాక్యుమెంట్స్ త్రూవే ఇస్తాం. కస్టమర్ అకౌంట్‌లో నుంచి డెబిట్ అవుతుంది. ఓకే. అలా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు బెంగుళూరు లొకేషన్‌లో ఉంటారు. అక్కడ చూస్తే మొత్తం మలయాళం ఇట్లాంటి క్యాండిడేట్‌లు ఉంటారు. యాహ్! మనం సో, బెంగుళూరు మొత్తం లొకేషన్ చేస్తాం. అడ్రెస్ మొత్తం డిఫరెన్స్ కదా! మరి ఇక్కడ మనమేమో తెలంగాణలో ఉన్నాము. సో, తెలంగాణ నుంచి వాళ్ళకి మనీ అనేది ఎలా అండి పాసిబుల్ అవ్వదు కదా! అంటే ఈ జనరేషన్‌లో ఇప్పుడున్న కస్టమర్స్‌కి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అనేది అసలు లేదు మేడం. మనం ఇక్కడ నుంచి అన్ని లొకేషన్స్ లాగిన్ చేస్తాం. ఈ లొకేషన్ నుంచి చెయ్యమని లేదు. సో, చెప్పాను ఏ కదా! లొకేషన్ అయినా ఎనీ టైమ్, ఎనీ సెకండ్, ఎనీ వే యాహ్! అన్ని డిజీ లొకేషన్స్ లోన్స్ చేస్తాం. అంటారా? అంతే. ఏ లొకేషన్ అయినా చేస్తాము. కొన్ని లొకేషన్స్ మనకి నెగెటివ్ ఉండదు. అది ఎలా అంటే కొన్ని నెగెటివ్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి మనం చేయలేము. లైక్ ఆల్మోస్ట్ అన్ని లొకేషన్స్ అనేది మనం చేస్తాం ఇక్కడ నుంచి. ఓకే. జస్ట్ అడ్రెస్ ప్రూఫ్ ఉన్నా మీ అడ్రెస్ ప్రూఫ్ కనెక్టర్స్ ఉండాలి. అక్కడ ఉంటారంటారు. కనెక్టర్స్ అని ఓకే. అట్లున్నా లొకేషన్ వైస్ చేస్తాము. ఉంటారు. అలా ఉన్నా చేస్తాము. మనకి ఇక్కడ అని ఒక్క బ్రాంచ్ అనేది లేదు. మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి పాన్ ఇండియాలో. ఓకే. ఎంటైర్ పాన్ ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ వచ్చిన ప్రొఫైల్ మాత్రం అస్సలు మిస్ చేసుకోం. వచ్చిందా అంటే అది లాగిన్ చేయాల్సిందే. ఓకే. కస్టమర్‌కి డిసప్పాయింట్ ఉండదు. మనకి బిజినెస్ ఉంటుంది. సో, మేము హ్యాపీగా కస్టమర్‌కి అయితే హ్యాపీయే చేస్తాం ఆల్మోస్ట్. సో, సో, కస్టమర్‌కి అవుతుంది. ఇంతసేపు మీరు కస్టమర్ అంటున్నారు, డిజీ లోన్స్ అంటున్నారు. సో, ఇంకా మీ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే ఒక కస్టమర్‌కి అంత కేర్ తీసుకుంటున్నారంటే మీ పట్ల మీరు ఎంత కేరింగ్‌గా ఉంటారో మాకు తెలియాలి కదా! సో, మీకు లీవ్స్ ఉంటాయా? ఇస్తూ ఉంటారా లీవ్స్? అసలు హాలిడే ఎప్పుడు మీకు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అసలు లీవ్ తీసుకోవాలనిపియదు మేడం మాకు. ఏమండి 365 డేస్ పని పుట్టనా మీరు? ఆబ్వియస్లీ చేయాలనిపిస్తుంది. చెప్పండి నా వరకు కూడా మీరు చేసేయండి నాకు లీవ్ కావాలి. ఎందుకంటే ఇక్కడ మా ఆఫీస్‌లో ఇంట్లో కన్నా ఎక్కువ టైం మేము ఆఫీస్‌లోనే ఉంటాం. సో, మాకు ఇంట్లో ఏందంటే సాటర్‌డే, సండేస్ అంటే సాటర్‌డేస్ కూడా మాకు ఆఫీస్ ఉంటుంది. బట్ సండే ఒక్కరోజు ఉన్నా కూడా అబ్బా! ఆఫీసా? ఆఫీస్‌లో ఉంటే బాగుండేది. ఇంట్లో ఎందుకున్నామా అనిపిస్తది. అంత మంచి ఫీల్ ఉంటది ఆఫీస్‌లో. వర్క్ ఓకే. ఎంజాయ్ చేసుకుంటా చేస్తాం. ఏ రోజు మేము స్ట్రెస్ ఫీల్ అవ్వము. ఏ వర్క్ అయినా హ్యాపీగా చేస్తేనే కదా! మనం ఇక్కడ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ వచ్చానంటే అర్థం చేసుకోండి మీరు. హ్యాపీగా చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను ఇక్కడనే ఉండాలనుకుంటున్నా. ఓకే అండి. సో, మీ కోరికనైతే నేను నెరవేర్చబోతున్నాను. సో, చెప్పేస్తాను మీ మేనేజర్స్‌కి, డైరెక్టర్ గారికి కూడా చెప్తాను. సో, డిజీ లోన్స్‌కి సంబంధించినటువంటి మేనేజర్, చైర్మన్ గారు గానీ, సీఈఓ గారు గానీ విజ్ఞప్తి ఏంటంటే సో, మన ప్రియాంక గారికంట సో, డిజీ లోన్స్‌లో నేను వర్క్ చేస్తున్నాను. ఇలా ఐడీఎఫ్‌సి బ్యాంక్‌లో అంటున్నారు. సో, ఆవిడకి 365 డేస్ ఆఫీస్ పెట్టినా కూడా నేను తప్పకుండా వస్తాను. నాకు ఇల్లు కంటే ఆఫీసే ముఖ్యం. ఆఫీసే హ్యాపీ అని అంటున్నారు. సో, ఆవిడకి దయచేసి సండే టైమ్‌లో కూడా వర్క్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చేస్తాం మేడం. హ్యాపీగా చేస్తాం. లైక్ ఏంటి అంటే మాకు ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి గేమ్స్ అంటే ఎక్కువ ఫోకస్ చేస్తాం. మనకి వర్క్‌లో ఎక్కువ అదయిపోతది. చేస్తుంటే మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. లైక్ మనం కూడా నేర్చుకుంటాము. ఎవరితో ఎలా మాట్లాడాలి, మన వే ఆఫ్ టాకింగ్ అనేది చేంజ్ అవుతది. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి మాకు ఇక్కడ. అవును. సో, దాన్ని బట్టి నాకు ఆఫీస్ చాలా బెస్ట్ అనిపిస్తది ఇంట్లో అవును. కన్నా. సంక్రాంతి, దీపావళి, దసరా ఇలాంటి వాటికి మీకు హాలిడేస్ ఉంటాయా? పబ్లిక్ హాలిడేస్ యాహ్! ఇస్తారు. ఇస్తారా? ఇస్తారు. ఆ రోజు కూడా ఆఫీస్‌కి వెళ్ళాల్సింది మీరసలు. అది కంపెనీ నుంచి ఇస్తే మేము రాక తీసుకోవాలి కదా! ఓకే. ఇన్ కేస్ ఆ రోజు ఆఫీస్ ఉందంటే డెఫినెట్‌లీ వస్తాం మేము. అమ్మో! నేను మాట్లాడలేను బాబోయ్! సో, డెఫినెట్‌లీ ఇన్ వస్తాం. కేస్ ఆఫీస్ ఉంటే డెఫినెట్‌లీ వస్తారు. యాహ్! లేదంటే వస్తాం. ఇంట్లో ఉంటారు. ఓకే.
సో మంచిగా చిల్ అవ్వడం. ఈరోజు బక్రీద్ ఉంది, ఆఫీస్ ఉంది, మేము వచ్చాం కదా. ఓకే. మాకు లీవ్ కన్నా ఎక్కువ ఆఫీసే ఇంపార్టెంట్ అంటాం. ఇంట్లో ఉండి ఏం చేస్తాం మేడం చెప్పండి. ఫోన్ కన్నా ఎక్కువ మనం ఆఫీస్లో అయినా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. టీవీ చూడడం, బట్టలు తుక్కోవడం అంతే ఉంటుంది కదా. సో ఇంకేముంటుంది, ఫ్రెండ్స్తో కాల్ చేసి మాట్లాడడం, తిన్నావా, ఏం చేస్తున్నావు, బయటికి పోదామా, సో ఇవే కదా. ఓకే, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. బ్లాక్. ఎందుకు బ్లాక్ అంటే ఇష్టం? హెయిర్ బ్లాక్ ఉంటుందనా? అలానే ఏం లేదు, అందంగా కనిపించొచ్చారా బ్లాక్? అలానే ఏం లేదు, బట్ నాకు బ్లాక్ చాలా మంచి అనిపిస్తుంది. చాలా మంది బ్లాక్ అంటే సెంటిమెంటల్ బ్యాడ్ అంటారు, కానీ అది చాలా బెస్టే అనిపిస్తుంది నాకు. నాకు ఏ రోజు అట్లా కాలేదు, సో నేను ఎక్కువ బ్లాక్కి ప్రిఫర్ చేస్తా. బ్లాక్ కాజల్, బ్లాక్ హెయిర్ అని. సో ఇలా మీకు బ్లాక్ 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 అంటారా? ఓకే. సో ఎలా ఉంటుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే? సో మీరు జాయిన్ అయ్యి 3 years అంటున్నారు. సో మీకు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మీ పొజిషన్ ఏంటి, పోస్ట్ ప్రజెంట్ ఏంటి? నేను జాయిన్ అయినప్పుడు బ్యాక్ ఎండ్ ఉండే. ఇప్పుడు నేను వచ్చేసి నా డెసిగ్నేషన్ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. ఓకే. సో అప్పుడు ఇప్పుడు చేంజెస్ అనేది వచ్చింది. సో వర్క్ విషయంలో కూడా అంతే చేంజెస్. ఓకే. సో బ్యాక్ ఎండ్లో ఉండి మీరేనా కాల్స్ చేసి మాట్లాడేది అందరితో? యా, అప్పుడు మాట్లాడుతుండే, ఇప్పుడు కూడా చూసారా మీరు, బ్యాక్ ఎండ్ నుంచి వచ్చి మనకు కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఈ ఓటీపీ వస్తుంది, ఈ లింక్ క్లిక్ చేయండి, తర్వాత మీరు ఈ నెంబర్ వస్తుంది, మీ డీటెయిల్స్ ఇలా అని గైడ్ చేస్తూ ఉంటారు చూడండి మనకి. ఇదిగోండి వీళ్ళే. ఓకే. సో ఇలా మీరు బ్యాక్ ఎండ్ నుంచి ఇప్పుడు కరెంట్లీ ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అయ్యారు, అది కూడా లాగిన్స్కి సంబంధించి చాలా మంచి పొజిషన్ వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్ లోన్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో వ్యూవర్స్ చూసారు కదా, మీరు కూడా ఇలాగే పర్సనల్ లోన్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ మ్యామ్.